ఒక దీర్ఘకాలిక దగ్గు లేదా గుండె జబ్బుల కోసం వాడే మందులు లేదంటే మన జన్యుల్లో ఉండే ఒక చిన్న అదనపు క్రోమోజోమ్ ఇవన్నీ పురుషుల శరీరంలోని ఒక అత్యంత సంక్లిష్టమైన కంట్రోల్ ప్యానెల్తో అనుసంధానమై ఉన్నాయని చెబితే నమ్మడం కొంచెం కష్టమే కదా. అవును, ఖచ్చితంగా. అంటే పైకి చూడటానికి వీటికి ఎలాంటి సంబంధం లేనట్లు అనిపిస్తుంది. మనం సాధారణంగా ఒక ఎక్స్రే తీసి ఇదిగో ఎముకిక్కడ విరిగింది అని చూసినంత సులభంగా కొన్ని వ్యవస్థలను అర్థం చేసుకోలేమండి. నిజమే. ఇప్పుడు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో వైద్య శాస్త్రానికి సంబంధించిన పలు వ్యాసాలు, పరిశోధన పత్రాల ఆధారంగా పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ గుట్టు విప్పబోతున్నాం. ఈ వ్యవస్థలోని జన్యువులు, హార్మోన్లు, నరాలు, అలాగే మానసిక స్థితి ఒకదానితో ఒకటి ఎలా అల్లుకుపోయున్నాయో విశ్లేషించడమే మన ప్రధాన లక్ష్యం. కరెక్ట్ అండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ముందుగానే స్పష్టం చేసుకోవాలి. పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ అంటే అది కేవలం సంతానోత్పత్తికి సంబంధించిన ఒక ఒంటరి అవయవ సమూహం మాత్రమే కాదు. రైట్. ఇది మొత్తం శరీర ఆరోగ్యానికి, అలాగే మనిషి మానసిక స్థితికి ఒక అద్దం లాంటిదని చెప్పొచ్చు. అంటే మెదడు, గుండె, ఊపిరితిత్తులు లాంటి కీలక అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో చెప్పే ఒక ప్రాథమిక సూచికగా ఇది పనిచేస్తుందన్నమాట. ఓహో, అంటే ఒక ఇంట్లో లైట్ వెలగకపోతే కేవలం బల్బు మాత్రమే కాకుండా మెయిన్ స్విచ్ బోర్డ్ నుంచి వచ్చే వైరింగ్ మొత్తాన్ని చెక్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. సరే, ఒక భవనం నిర్మాణం పునాది నుంచే మొదలైనట్టు ఈ వ్యవస్థలో సమస్యలు తల్లి గర్భంలో పిండం ఎదుగుతున్న దశ నుంచే ఎలా మొదలవుతాయో అక్కడి నుండి మన విశ్లేషణను ప్రారంభిద్దాం. అసలు గర్భంలో ఆరంభ దశలో ఎక్కడ పొరపాట్లు జరిగే అవకాశముంది అంటారు? చూడండి, పిండం అభివృద్ధి చెందే సమయంలో ఎన్నో సూక్ష్మమైన ప్రక్రియలు జరుగుతాయి. వీటికి సంబంధించిన ఖచ్చితమైన బ్లూప్రింట్ మన జన్యువులలో ఉంటుంది. అవును. ఆ బ్లూప్రింట్లో ఏ చిన్న తేడా వచ్చినా భౌతికమైన నిర్మాణాత్మక లోపాలు ఏర్పడతాయి. ఉదాహరణకు, గర్భంలో ఉన్నప్పుడు పురుషులలో మూత్రనాళం ఒక గొట్టంలా ఏర్పడటానికి 2 కణజాలపు పొరలు అంటే యురెథ్రల్ ఫోల్డ్స్, వాటినే యూరోజెనిటల్ ఫోల్డ్స్ అంటారు, అవి అతుక్కోవాలి. ఒకదానికొకటి ఫ్యూజ్ అవ్వాలన్నమాట. అవునండి. ఒకవేళ ఆ ఫ్యూజన్ పూర్తిగా జరగకపోతే మూత్రనాళ రంధ్రం అంగం ముందు భాగంలో అంటే గ్లాండ్ స్పెనిస్కు ఉండాల్సింది పోయి వెనక వైపున అంటే కింది భాగంలో వెంట్రల్ షాఫ్ట్ వైపు ఏర్పడుతుంది. వైద్య పరిభాషలో దీనిని హైపోస్పాడియాస్ అంటారు. ఇది వినడానికి సరిగ్గా ఒక పైపును తయారు చేసేటప్పుడు దాని అంచులు సరిగ్గా అతికించకపోతే మధ్యలో ఎక్కడో ఒకచోట లీకేజ్ వచ్చినట్లుంది. అవును, కరెక్ట్గా చెప్పారు. మరి ఈ నిర్మాణం జరిగేటప్పుడు అవయవాలు తమ స్థానాలను మార్చుకుంటాయని మన ఆధారాల్లో చదివాను. వృషణాలు కిందికి దిగని పరిస్థితి ఒకటి ఉంటుందిట కదా. అది చాలా ఆసక్తికరమైన మెకానిజం అండి. వృషణాలు సాధారణంగా పిండం ఉదరభాగంలో కిడ్నీల దగ్గరగా ఏర్పడతాయి. పిండం ఎదుగుతున్న కొద్దీ అవి మెల్లగా కిందికి ప్రయాణించి స్క్రోటంలోకి చేరుకోవాలి. ఒకవేళ ఆ ప్రయాణం మధ్యలో ఆగిపోతే దానిని అన్డిసెండెడ్ టెస్టిస్ లేదా క్రిప్టార్కిడిజం అంటారు. అలా ఉదరభాగంలోనే ఉండిపోతే వచ్చే నష్టమేమిటి? అక్కడే ఉండి పనిచేయవచ్చు కదా అనిపిస్తోంది. అలా పని చేయలేవు. ఎందుకంటే మన శరీర అంతర్గత ఉష్ణోగ్రత దాదాపు 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది కదా. కానీ వృషణాలలోని సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనే సూక్ష్మనాళాలు వీర్యకణాలను ఉత్పత్తి చెయ్యాలంటే ఆ ఉష్ణోగ్రత కంటే 1-2 డిగ్రీల తక్కువ వేడుండాలి. అందుకే అవి బయట ఉంటాయన్నమాట. ఖచ్చితంగా. అందుకే అవి శరీరానికి బయట స్క్రోటంలో ఉంటాయి. ఒకవేళ అవి ఉదరంలోనే ఉండిపోతే ఆ అధిక వేడి వల్ల సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ వాటంతటవే క్షీణించడం మొదలుపెడతాయి. అంటే పాడైపోతాయా? అవునండి. దీనివల్ల భవిష్యత్తులో సంతానోత్పత్తి పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా కణాలు దెబ్బతిన్నం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం విపరీతంగా పెరుగుతుంది. బాబోయ్, ఒక రకంగా చెప్పాలంటే ఇంజన్ కూలంట్ లేకపోవడం వల్ల మిషన్ ఓవర్ హీట్ అయిపోయి పేలిపోయే ప్రమాదముందన్నమాట. మరి పుట్టిన తర్వాత ఈ లోపాన్ని గుర్తిస్తే దాన్ని ఎలా సరిదిద్దుతారు? ఆ మార్గాన్ని ఎలా సృష్టిస్తారు? దీనికోసం సర్జన్లు ఆర్కియోపెక్సీ అనే సర్జరీ చేస్తారు. ఆగిపోయిన వృషణాన్ని సురక్షితంగా స్క్రోటంలోకి తీసుకొస్తారు. అయితే ఇక్కడ వారు కొత్తగా దారి ఏమీ తవ్వరు. మన పొత్తికడుపు కండరాల పొరల్లో సహజంగానే ఒక చిన్న సొరంగంలాంటి మార్గం ఉంటుంది. ఆ కండరాల పొరల్లోని సూపర్ఫీషియల్ మరియు డీప్ ఇంగ్వినల్ రింగ్స్ అంటే ఎక్స్టర్నల్ అబ్డామినల్ ఆబ్లిక్ అపోన్యూరోసిస్ మరియు ట్రాన్స్వర్సాలిస్ ఫేషియాలోని సహజమైన రంధ్రాల గుండా వృషణాన్ని నెమ్మదిగా కిందికి లాగి స్క్రోటంలో స్థిరపరుస్తారు. ఈ సహజమైన సొరంగం గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఆధారాల్లో మరో 2 ఆసక్తికరమైన సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సొరంగం ఒకవేళ శాశ్వతంగా అలాగే తెరుచుకుని ఉంటే ఏమవుతుంది?
అదే అతిపెద్ద సమస్య అండి. పిండం ఎదుగుతున్నప్పుడు వృషణాలు కిందికి దిగే ఈ మార్గంలో ఒక పొర ఉంటుంది. దానిని ప్రాసెసస్ వెజినాలిస్ అంటారు. పుట్టిన తర్వాత ఈ సొరంగం దానంతటికి అదే పూర్తిగా మూసుకుపోవాలి. రైట్. అలా మూసుకుపోకుండా చిన్న ఖాళీ మిగిలిపోతే పొత్తికడుపులో ఉండే ద్రవం మెల్లగా ఆ దారిగుండా కిందికి జారి ట్యూనికా వెజినాలిస్లో చేరుతుంది. దీనివల్ల అక్కడ నొప్పిలేని వాపు వస్తుంది. దీనినే కమ్యూనికేటింగ్ హైబ్రోసిల్ అంటారు. ద్రవం చేరితే దానిని హైడ్రోసిల్ అంటారు. బాగానే ఉంది. కాని అది ద్రవమే అని వేరే కణజాలం కాదని డాక్టర్లు ఎలా నిర్ధారిస్తారు? దానికి స్కాన్లు అవసరమా? చాలా సులభమైన పద్ధతి ఒకటుంది. ఆ వాపుపై ఒక చిన్న టార్చ్ లైట్ లేదా కాంతిని ప్రసరింపజేస్తే లోపల ఉన్నది ద్రవం కాబట్టి ఆ కాంతి అవతలివైపుకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓహో, ఒక నీళ్ల బెలూన్ వెనుక లైట్ వేస్తే ఎలా ఉంటుందో అలా అన్మాట. ఎగ్జాక్ట్లీ. దీనినే ట్రాన్స్ఇల్యూమినేషన్ అంటారు. ఒకవేళ ఆ ఖాళీ మరింత పెద్దదిగా ఉండి అందులోకి కేవలం నీరు కాకుండా పొత్తికడుపులోని పేగులు లాంటి భాగాలు కిందికి జారితే? దానినే మనం వైద్య భాషలో పరోక్ష ఇంగ్వినల్ హెర్నియా అంటే ఇండైరెక్ట్ ఇంగ్వినల్ హెర్నియా అంటాం. ఇదంతా కేవలం ఒక చిన్న సొరంగం పుట్టిన తర్వాత మూసుకుపోకపోవడం వల్ల జరిగే పరిణామం. ఇదంతా వింటుంటే భౌతికమైన నిర్మాణం ఎంత ఖచ్చితత్వంతో జరగాలో అర్థమవుతోందండి. అయితే ఒకవేళ భౌతికమైన నిర్మాణం అంతా బాగానే ఉన్నా లోపల ఆ వ్యవస్థను నడిపించే సాఫ్ట్వేర్ అనగా మన జన్యువుల బ్లూప్రింట్లో లోపముంటే ఏమవుతుందో ఇక్కడ్నుండి విశ్లేషిద్దాం. తప్పకుండా. మన శరీరంలోని ఊపిరితిత్తులకు సంబంధించిన కొన్ని వ్యాధులు నేరుగా ఈ పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తాయని ఒక పరిశోధనా పత్రంలో ఉంది. ఉదాహరణకు సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి ఊపిరితిత్తుల సమస్య ఇక్కడ ఎలా ప్రభావం చూపుతుంది? ఇది మానవ శరీరం పనితీరు ఎంత సంక్లిష్టమైనదో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీసే ఒక జన్యుపరమైన వ్యాధి కదా. ఇందులో సిఎఫ్టిఆర్ అనే జన్యువులో మ్యూటేషన్ జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇదే జన్యు మ్యూటేషన్ వల్ల పురుషులలో వృషణాల నుండి వీర్యకణాలను రవాణా చేసే గొట్టాలు అంటే వాస్ డిఫరెన్స్ పుట్టుకతోనే ఏర్పడవు. దీన్నే సిబివిడి అంటారు. ఒక్క నిమిషం. అంటే వీర్యకణాలను ఉత్పత్తి చేసే కర్మాగారం బాగానే పనిచేస్తుంది, కానీ సరఫరా చేసే రోడ్డులు మాత్రమే అసలు నిర్మించబడలేదన్నమాట. సరిగ్గా చెప్పారు. వృషణాలు కణాలను ఉత్పత్తి చేస్తాయి. వారిలో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ మరియు టెస్టోస్టెరాన్ హార్మోన్ల స్థాయిలు సాధారణంగానే ఉంటాయి. అంటే హార్మోన్ల పరంగా వారు పూర్తిగా ఆరోగ్యవంతులే. అవును. కానీ ఆ కణాలను బయటకు తీసుకొచ్చే నాళాలు లేకపోవడం వల్ల వారికి అజూస్పెర్మియా అంటే వీర్యంలో కణాలు లేకపోవడం వల్ల సంతానలేమి వస్తోంది. దీనిని డాక్టర్లు ఎలా నిర్ధారిస్తారంటే వీరి చెమటలో క్లోరైడ్ స్థాయిలు అసాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ఆ చిన్న క్లూ ద్వారా నిర్ధారిస్తారు. ఆశ్చర్యంగా ఉంది. శ్వాసకోశ వ్యవస్థతో ముడిపొడి ఉన్న మరో విచిత్రమైన కనెక్షన్ గురించి కూడా మన దగ్గర ఆధారాలున్నాయి కదా. బ్రాంకియెక్టాసిస్ మరియు ప్రైమరీ సిలియరీ డిస్కినేషియా అంటారు. ఊపిరితిత్తుల్లో ఉండే చిన్న రోమాలు లాంటి నిర్మాణాలకు దీనికేదో సంబంధం ఉందట. అవునండి. సిలియా అంటే మన శ్వాసనాళాల్లో ఉండే అతి సూక్ష్మమైన రోమాలు లాంటి నిర్మాణాలు. ఇవి ఒక చీపురులాగా పనిచేస్తూ ఊపిరితిత్తుల్లోని మురికిని నిరంతరం బయటకు నెట్టేస్తుంటాయి. ఈ సిలియా కదలడానికి డైనీన్ అనే ప్రోటీన్ అవసరం. జన్యుపరమైన ఆటోజోమల్ రెసెసివ్ మ్యూటేషన్ వల్ల ఈ డైనీన్ ప్రోటీన్ సరిగ్గా ఏర్పడకపోతే ఊపిరితిత్తుల్లో సిలియా కదలదు. తరచుగా సైనసైటిస్, బ్రాంకియాక్టాసిస్ లాంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. మరి ఇది పునరుత్పత్తి వ్యవస్థ ఎలా దెబ్బతీస్తోందండి? ఊపిరితిత్తులకు వీర్యకణాలకు కనెక్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడే ప్రకృతిలోని మ్యాజిక్ ఉంది. ఊపిరితిత్తుల్లో సీలియా ఎలాగైతే కదులుతుందో సరిగ్గా అదే మోటార్ టెక్నాలజీని ఉపయోగించుకుని వీర్యకణాల తోకలు కదులుతాయి. ఓ వావ్! ఆ తోకల నిర్మాణంలో కూడా ఇదే డైనిన్ ప్రోటీన్ ఉంటుంది. ఊపిరితిత్తుల్లో ప్రోటీన్ లోపముంటే వీర్యకణాల తోకలు కూడా పనిచేయవు. కణాలుంటాయి, కాని అవి ముందుకు ఈదలేవు. తద్వారా సంతానలేమి వస్తుంది. అంతేకాదు, ఈ జన్యులోపం ఉన్నవారిలో సైటస్ ఇన్వర్సస్ అంటే గుండె ఎడమవైపుకు బదులు కుడివైపునుండటం లాంటి విచిత్రాలు కూడా జరుగుతాయి. కేవలం ఒకే ఒక చిన్న ప్రోటీన్ నిర్మాణంలో లోపం వస్తే ఊపిరితిత్తులు పాడవుతాయి, గుండె స్థానం మారుతుంది, వీర్యకణాలు కదలలేవు. ప్రతి అవయవం ఒకదానితో ఒకటి ఎంత కనెక్ట్ అయి ఉందో తెలుస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నిజమే. జన్యువుల మాట పక్కన పెడితే
మన శరీరంలో ఉండే ఇనుము అంటే ఐరన్ ఎక్కువగా నిల్వ ఉండటం కూడా ఒక వ్యాధిగా మారుతుందని మన విశ్లేషణలో ఉంది కదా. హెమోక్రోమాటోసిస్ అంటారు. దాని ప్రభావమేమిటి? అవునండి. ఇది వంశపారంపర్యంగా శరీరంలో ఇనుము ఎక్కువగా నిల్వ ఉండే వ్యాధి. ఆ అదనపు ఇనుము నేరుగా వెళ్లి మెదడులోని పిట్యూటరీ గ్రంథిలో పేరుకుపోతుంది. మెదడులోని గ్రంథిలో ఇనుము పేరుకుపోతే కింది భాగంలో ఉండే పునరుత్పత్తి వ్యవస్థ ఎందుకు ఆగిపోతుంది? ఎందుకంటే పిట్యూటరీ గ్రంథి అనేది శరీరంలోని చాలా వ్యవస్థలకు బాస్ లాంటిది. ఇనుము వల్ల ఆ గ్రంథి డ్యామేజ్ అవ్వగానే అది పంపాల్సిన గొనడోట్రోపిన్ స్రావం తగ్గిపోతుంది. సిగ్నల్స్ రాకపోవడం వల్ల వృషణాలు పనిచేయడం మానేస్తాయి. వైద్య పరిభాషలో దీనినే సెకండరీ హైపోగొనాడిజం అంటారు. వీరికి సెంట్రల్ హైపోథైరాయిడిజం లాంటి ఇతర పిట్యూటరీ లోపాలు కూడా రావచ్చు. ఇప్పుడు క్రోమోజోమ్ల విషయానికి వద్దాం. సాధారణంగా పురుషులలో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి కదా. కానీ మన పరిశోధనా పత్రాల్లో ఒక అదనపు ఎక్స్ క్రోమోజోమ్ ఉండే పరిస్థితి గురించి విపులంగా చర్చించారు. ఒకే ఒక ఎక్స్ అదనంగా ఉంటే ఏమవుతుంది? ఒక అదనపు ఎక్స్ క్రోమోజోమ్ ఉండటం వల్ల 47XXY అనే జన్యురూపం వస్తుంది. దీనినే క్లైన్ఫిల్టర్ సిండ్రోమ్ అంటారు. ప్రైమరీ హైపోగొనాడిజంకు ఇది అత్యంత సాధారణ కారణం. ఈ యొక్క అదనపాక్షరం వల్ల శరీరం మొత్తం కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. అవును, వీరికి పొడవాటి శరీరం ఉంటుంది కానీ వృషణాలు చిన్నవిగా గట్టిగా మారిపోయి వాటి పనితీరును కోల్పోతాయి. ప్యూబిక్ హెయిర్ లేకపోవడం, అజూస్పర్మియా ఉంటాయి. టెస్టోస్టిరాన్ ఉత్పత్తి దారుణంగా పడిపోతుంది. వృషణాలు పనిచేయకపోతే శరీరం ఎలా స్పందిస్తుంది? ఇక్కడే హార్మోన్ల ఫీడ్బ్యాక్ మెకానిజం చూడాలి. కింద టెస్టోస్టిరాన్ లేకపోవడంతో పిట్యూటరీ గ్రంథి మరింత ఎక్కువగా సిగ్నల్స్ పంపడం మొదలుపెడుతుంది. అందుకే రక్త పరీక్షల్లో FSH, LH స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి కనిపిస్తాయి. అలాగే ఈ అదనపు ఎక్స్ ప్రభావం వల్ల పురుషులలో ఎస్ట్రాడియోల్ సాపేక్షంగా ఎక్కువగా ఉండి గైనెకోమాస్టియా వస్తుంది. ఇంకో విషయమేమిటంటే ఈ అదనపు ఎక్స్ క్రోమోజోమ్ పెరిగే కొద్దిపాటి మేధోపరమైన వైకల్యం కూడా రావచ్చు. రైట్. జన్యువుల గురించి తెలుసుకున్న తర్వాత వ్యవస్థను నియంత్రించే ఈ సూక్ష్మమైన హార్మోన్ల యంత్రాంగం వైపు మన చర్చను మళ్లిద్దాం. మీరు ఇందాక మెదడు సిగ్నల్స్ పెంచుతుంది అని చెప్పారు కదా. ఇది సరిగ్గా ఒక థెర్మోస్టాట్ ఉన్న గదిలాంటిది. ఉష్ణోగ్రత తగ్గితే హీటర్ ఆన్ అవుతుంది, గది వేడెక్కగానే హీటర్ దానంతటదే ఆఫ్ అవుతుంది కదా. ఈ కనెక్షన్లు శరీరంలో ఎలా పనిచేస్తాయి? థెర్మోస్టాట్ అనాలజీ దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మెదడులోని పిట్యూటరీ నుండి FSH హార్మోన్ విడుదలవుతుంది. ఇది వృషణాలలోని సెర్టోలి కణాలకు చేరుతుంది. ఈ సెర్టోలి కణాలు శుక్రకణాల ఉత్పత్తికి సహాయపడతాయి. అయితే వారు తమ పని చెయ్యడంతో పాటుగా ఒక ప్రత్యేకమైన మెసెంజర్ను తిరిగి పిట్యూటరీకి పంపుతారు. ఆ మెసెంజర్ పేరు ఇన్హిబిన్. అంటే ఇన్హిబిన్ వెళ్ళి మెదడుకు మాకు ఆర్డర్స్ అందాయి, ఇక సిగ్నల్స్ ఆపండి అని చెప్తుందన్నమాట. ఖచ్చితంగా. ఒకవేళ సెర్టోలి కణాల పనితీరు దెబ్బతింటే ఆ ఇన్హిబిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. అప్పుడు పిట్యూటరీకి చాలు అని చెప్పేవాళ్లు ఎవరూ ఉండరు. అందుకే అది మరింత ఎక్కువగా FSHను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. సంతానలేమితో బాధపడే చాలామందిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. గదిలో హీటర్ పనిచేయకపోతే థర్మోస్టాట్ తన సెట్టింగ్ను పెంచుకుంటూ పోయినట్లుంది. మరి ఒకవేళ హార్మోన్లు పుష్కలంగా ఉండి వాటిని గ్రహించే రిసెప్టార్లు అంటే యాంటెనాలు పనిచేయకపోతే ఏమవుతుంది? ఆ పరిస్థితిని పార్షియల్ ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్ అంటారు. అంటే హార్మోన్లకు శరీరం పాక్షికంగా స్పందించదు. ఫీడ్బ్యాక్ నియంత్రణ లేకపోవడం వల్ల LH, టెస్టోస్టెరోన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ హార్మోన్లను స్వీకరించే రిసెప్టార్ల లోపం వల్ల ముఖం, చంకలు, ప్యూబిక్ ప్రాంతంలో వెంట్రుకలు తగ్గడం, ఒలిగోస్పర్మియా, మైక్రోఫాలస్ మరియు గైనకోమాస్టియా వస్తాయి. హార్మోన్లు ఎక్కువ ఉండి కూడా శరీరం వాడుకోలేకపోవడం నిజంగా ఒక విషాదమండి. అయితే బయట నుండి కూడా కొందరు హార్మోన్లు తీసుకుంటూ ఉంటారు కదా, అనబాలిక్ స్టీరాయిడ్స్ వాడుతుంటారు. దానివల్ల వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అది మన థర్మోస్టాట్ అనాలజీకి మరో అద్భుతమైన ఉదాహరణ. గదిలోకి బయట నుండి ఎవరో స్టిరాయిడ్స్ అనే కృత్రిమ వేడిని పంపిస్తున్నారనుకోండి. అప్పుడు గదిలో ఉన్న మన న్యాచురల్ హీటర్ అంటే వృషణాలు ఏమనుకుంటాయి? ఓహో, వాతావరణం ఎప్పుడూ వేడిగానే ఉంటోంది, ఇక నా అవసరం లేదనుకుంటా అని తమ పనితీరును పూర్తిగా నిలిపివేస్తాయి. వాము, అంటే న్యాచురల్ టెస్టోస్టెరాన్ ఆగిపోతుందా? అవునండి. రక్తంలో టెస్టోస్టెరాన్ సాధారణంగా లేదా ఎక్కువగా ఉన్నప్పటికీ శరీరంలో సహజ ఉత్పత్తి మరియు స్పెర్మాటోజెనసిస్ తగ్గిపోతాయి. మొటిమలు, గైనకోమాస్టియా రావటం,
వృషణాల పరిమాణం తగ్గడం, అజూస్పెర్మియా మరియు విపరీతమైన కోపం పెరుగుతాయి. కండరాలు పెంచాలనుకునేవారు ఈ అదృశ్య ప్రమాదాన్ని గమనించాలి. మరి ఒకవేళ సర్జరీ ద్వారా వృషణాలను పూర్తిగా తొలగించాల్సి వస్తే శరీరం పరిస్థితి ఎలా మారుతుంది? బైలేటరల్ ఆర్కియెక్టమీ అంటారు కదా. వృషణాలను తీసేసినప్పుడు ఇతర మూలాల నుండి వచ్చే ఆండ్రోజన్లు ఏమాత్రం సరిపోవు. టెస్టోస్టెరాన్ కోల్పోవడం వల్ల కండరాల బరువు దారుణంగా తగ్గిపోతుంది. చర్మం కింద కొవ్వు పెరిగిపోతుంది. ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. అలాగే ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? హైపోగొనాడిజం నిర్వహణకు టెస్టోస్టెరాన్ థెరపీ వాడతారు. ఇది లిబిడో, అంగస్తంభన, ఎముకలు, కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. సరే, హార్మోన్ల పనితీరు తర్వాత వయస్సు పెరిగే కొద్దీ అనాటమీలో వచ్చే భౌతిక మార్పులు మరియు ఇన్ఫెక్షన్ల వైపు మన చర్చను సాగిద్దాం. బినిన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా లేదా బీపీహెచ్ అంటారు కదా. అసలు ఈ ప్రోస్టేట్ ఎక్కడ ఉంటుంది? అది ఎందుకు సమస్యగా మారుతుంది? ప్రోస్టేట్ గ్రంథి అనేది ప్యూబిక్ సింఫసిస్ మరియు యానల్ కెనాల్ మధ్య అమరి ఉంటుంది. ఒక సిటీ స్కాన్లో చూస్తే పెల్విస్ కింది భాగంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఈ సమస్య వల్ల గ్రంథి పెరిగి మూత్రనాళాన్ని నొక్కేస్తుంది. దీనివల్లే మూత్ర విసర్జనలో ఇబ్బందులు అంటే హెసిటెన్సీ, స్ట్రెయినింగ్, ఇంకంప్లీట్ వాయిడింగ్ వస్తాయి. ఆ అవరోధాన్ని తొలగించడానికి డాక్టర్లు ఎలాంటి మందులు వాడతారు? ఇవి ఎలా పనిచేస్తాయి? ఇక్కడ వైద్యులు ప్రధానంగా 2 రకాల మందులు వాడతారు. మొదటిది ఆల్ఫా-1 బ్లాకర్స్. ఇవి ప్రోస్టేట్ మరియు బ్లాడర్ బేస్లోని స్మూత్ కండరాలను రిలాక్స్ చేస్తాయి. రెండో రకం మందులు 5-ఆల్ఫా రిడక్టేజ్ ఇన్హిబిటర్స్ అంటే ఫినాస్టరాయిడ్, జూడాస్టరాయిడ్ గాంటివి. ఇవి ఎలా పనిచేస్తాయి? ఇవి టెస్టోస్టిరాన్ డీహెచ్టీగా మారకుండా ఆపి ప్రాస్టేట్ వాల్యూమ్ తగ్గించి అవరోధాన్ని తొలగిస్తాయి. ముఖ్యంగా ఫినాస్టరాయిడ్ ఎపిథీలియం మీద పనిచేస్తుంది. హార్మోన్లను కంట్రోల్ చేయడం ద్వారా గ్రంథి సైజును తగ్గించడం ఆసక్తికరం. వయసుతో వచ్చే మరో సమస్య ఇన్ఫెక్షన్లు. ఎపిడిడైమిటిస్ అంటే ఏమిటి? ఎపిడిడిఎమ్మిస్కు ఇన్ఫెక్షన్ వస్తే తీవ్రమైన నొప్పి, టెండర్నెస్, యూరియా వస్తాయి. బ్యాక్టీరియా మూత్రనాళం నుండి వెనక్కి ప్రయాణించి అంటే రెట్రోగ్రేడ్గా ఈ సమస్యను కలిగిస్తుంది. వయసును బట్టి కారణాలు మారుతాయా అండి? అవును. యువకుల్లో అయితే లైంగిక సంబంధిత ఇన్ఫెక్షన్లు అంటే క్లమిడియా, నైసేరియా, గొనోరియా లాంటివి కారణమైతే 35 ఏళ్లు పైబడిన వారిలో గ్రామ్ నెగటివ్ కొలోనిక్ ఫ్లోరా ప్రధాన కారణం. మనం ఈ ఇన్ఫెక్షన్లు, నాళాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకొక సందేహం వస్తుంది. గర్భనిరోధం కోసం వాసెక్టమీ సర్జరీ చేయించుకుంటారు కదా, ఆ పైపును కత్తిరించిన వెంటనే ఇక ప్రొటెక్షన్ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. అది చాలా కామన్ అపోహ అండి. ఆపరేషన్ జరిగిన ప్రాంతానికి ఆవల అంటే డిస్టల్గా ప్రాణంతో ఉన్న స్పర్మ్ మిగిలి ఉంటుంది. ఓ. అందువల్ల ఆపరేషన్ తరువాత 3 నెలల వరకు మరియు కనీసం 20 సార్లు ఎజాక్యులేషన్స్ జరిగే వరకు వీర్యంలో వీర్యకణాలు ఉండే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయమండి. మనం ఇందాక బీపీహెచ్ కోసం వాడే మందుల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇతర వ్యాధులకు వాడే మందులు కూడా ఈ పునరుత్పత్తి వ్యవస్థపై అనూహ్య ప్రభావాలు చూపుతాయని విశ్లేషణలో ఉంది. ఏంటా మందులు? ఉదాహరణకు హార్ట్ ఫెయిలియర్ కోసం వాడే ఆల్డోస్టిరాన్ యాంటగానిస్ట్ అయిన స్పిరోనోలాక్టోన్కు యాంటీ ఆండ్రోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. దీనివల్ల గైనకోమాస్టియా, లిబిడో తగ్గడం, నపుంసకత్వం రావచ్చు. దీనికి బదులుగా ఎప్లరెనోన్ వాడితే తక్కువ దుష్ప్రభావాలుంటాయి. నేను గమనించిన మరో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం నరాల పనితీరు గురించి. చాలామంది పురుషాంగం విశ్రాంతి స్థితి అంటే ఫ్లాసిడ్ స్టేట్లో ఉందంటే ఎలాంటి నరాల చర్య లేకపోవడం అనుకుంటారు. కానీ అది అలాగే ఉండాలంటే నరాలు నిరంతరం యాక్టివ్గా టానిక్ సింపథెటిక్ యాక్టివిటీతో పనిచేయాల్సి రావడం వినడానికి చాలా విరుద్ధంగా అంటే కౌంటర్ ఇంట్యూటివ్గా అనిపిస్తోంది కదా. అవును, కానీ ఇది వాస్తవం అండి. పురుషాంగం ఫ్లాసిడ్ స్థితిలో ఉండటానికి కారణం నిరంతర ఆల్ఫా అడ్రినర్జిక్ అంటే నార్ ఎపినెఫ్రిన్ సింపథెటిక్ చర్య. ఇది రక్తనాళాల కండరాలను సంకోచింపజేసి రక్తం చేరకుండా ఆపుతుంది. ఒకవేళ ఆ మెకానిజం ఫెయిల్ అయితేనో అప్పుడు ప్రియాపిజం వస్తుంది. రక్తం నిండిపోయి బాధాకరమైన అంగస్తంభన అలాగే ఉండిపోతుంది. అప్పుడు డాక్టర్లు వెంటనే ఆల్ఫా అడ్రినర్జిక్ అగోనిస్ట్ అయిన ఫినైల్ ఎఫ్రిన్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇది కండరాలను మళ్లీ సంకోచింపజేసి అంగాన్ని సాధారణ స్థితికి అంటే డీట్యూమసెన్సుకు తెస్తుంది. ఇంకో విచిత్రమేమిటంటే నిద్రలేమి కోసం వాడే ట్రాజోడోన్ అనే యాంటీడిప్రెసెంట్ వల్ల కూడా అరుదుగా ప్రియాపిజం వచ్చే ప్రమాదం ఉంది. ఇదంతా చూస్తుంటే భౌతికమైన మందుల ప్రభావం అర్థమవుతోంది. కానీ నాడీ వ్యవస్థ మరియు మానసిక ఒత్తిడి లైంగిక ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయి?
ప్రాస్టేట్ చుట్టూ ఉండే ఫ్యాషియాలోని ప్రాస్టాటిక్ ప్లెక్సస్ అంటే ఇన్ఫీరియర్ హైపోగాస్ట్రిక్ నర్వ్స్, పెల్విక్ స్ప్లాంక్నిక్ నర్వ్స్, కార్పస్ కవర్నోసాకు కనెక్షన్ ఇస్తాయి. ప్రాస్టేటెక్టమీ సర్జరీ వల్ల ఈ నరాలు దెబ్బతింటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఇది ఫిజికల్ డ్యామేజ్. కానీ సైకోజెనిక్ ఈడీ పూర్తిగా భిన్నమైనది. సైకోజెనిక్ ఈడీ అంటే మానసిక కారణాల వల్ల వచ్చేది కదా? అవునండి. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, డిప్రెషన్, గాయాలు, ఒత్తిడి వల్ల వస్తుంది. ఇది తరచుగా గుండెపోటు లాంటి తీవ్రమైన అనారోగ్యం తర్వాత అకస్మాత్తుగా మొదలవుతుంది. ఇది మానసికమైనదని నిర్ధారించటమెలా? వీరికి నిద్రలో లేదా మాస్టర్బేషన్ సమయంలో సాధారణంగానే అంగస్తంభం జరుగుతుంది, కానీ భాగస్వామితో ఉన్నప్పుడే ఇబ్బంది పడతారు. లిబిడో సాధారణంగానే ఉంటుంది. అలాగే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది నియంత్రణ కోల్పోయిన భావనతో పదే పదే తొందరగా ఎజాక్యులేట్ అవ్వడం. దీనికి వైద్య మరియు సబ్స్టాన్స్ యూస్ చరిత్రతో పాటు మానసిక వ్యాధులను అంచనా వేయాలి. ఇలాంటి సమయాల్లో పేషెంట్ కౌన్సిలింగ్ పాత్ర ఎంత ముఖ్యమైంది అంటారు? చాలా ముఖ్యమండి. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో మానసిక సాన్నిహిత్యం లేకపోవడం వల్ల జీవన నాణ్యత దెబ్బతింటుంది. అలాగే వృద్ధులలో తోటి వ్యాధులు, మందుల ప్రభావం మరియు స్త్రీలలో మెనోపాజ్ మార్పుల వల్ల లైంగిక సమస్యలు సహజం. డాక్టర్లు, రోగులు ఇబ్బంది పడకుండా ఈ విషయాలను క్రమం తప్పకుండా అడిగి తెలుసుకోవాలి. ఇది చాలా సాధారణమైన విషయమని భరోసా ఇవ్వాలి. ఈ లోతైన విశ్లేషణను ముగిస్తూ చూసుకుంటే, పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ అనేది కేవలం ఒక ఒంటరి ద్వీపం కాదని, అది జన్యువులు, ఊపిరితిత్తుల్లోని సిఎఫ్టిఆర్, పిట్యూటరీ గ్రంథి, మనసు మరియు గుండె మందులైన స్పిరోనోలాక్టాన్తో ఎంత సంక్లిష్టంగా ముడిపడి ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. నిజమే. మన ఆధారాలు చెప్తున్నది కూడా అదే. ఇదంతా గమనించాక నాకొక సరికొత్త ఆలోచన వస్తోందండి. లైంగిక లోపాలను కేవలం ఒక ప్రైవేట్ సమస్యగా చూడకూడదు. మెదడు, గుండె మరియు ఊపిరితిత్తులు లాంటి కీలక వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో చెప్పే ఒక అద్భుతమైన చెక్ ఇంజిన్ లైట్లా ఈ వ్యవస్థను ఎందుకు పరిగణించకూడదు? ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.